ఉదయకాలములో దేవుని సన్నిధానములో చూచినట్లయితే పరిశుద్ధ లేఖనములు తెలియజేస్తుంది కదా, నువ్వు లేచి రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధానములో నీ హృదయమును కుమ్మరించమని రీతిగా ప్రియులారా, ఉదయకాలములో దేవుని సన్నిధానములో గడపడానికి, దేవునితో సహవాసం చేయడానికి, దేవుని సన్నిధానములో నిత్యము ముందుకు కొనసాగించడానికి మనము ఉదయకాలములో ప్రభు సన్నిధానములో ఉండడానికి ఎంతో ఆసక్తి కలిగి ప్రభు సన్నిధానంలో ముందుకెళ్ళాలి. ఉదయకాలములో ఎంతోమంది భక్తులు దేవుని స్తుతించారు, దేవుని గణపరిచారు, దేవుని ఆరాధించారు. పెందలకాడిని లేచి ప్రభు సన్నిధానంలో గడపడానికి దేవుడు చక్కటి కృప వారికి ఇచ్చున్నాడు. ఈరోజు నువ్వైనా నేనైనా ఈరోజు పెందలకాడిని లేచి, ప్రభా మా జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడవని, మా బ్రతుకులో గొప్ప కార్యాలు చేసే దేవుడవని, మా సంఘములో గొప్ప కార్యాలు చేసే దేవుడవని, మా యొక్క జీవితంలో మేలులతో ముందుకు నడిపించే మహోన్నతుడవని ప్రభు సన్నిధానములో ప్రార్థన చేసే వ్యక్తిగా నీవు ఉన్నావా? దేవుని సన్నిధానములు స్తుతించే వ్యక్తిగా నీవు ఉన్నావా? దేవునితో గడిపే అనుభవం నీ జీవితంలో ఉందా? ప్రియమైన సహోదరి సహోదరుడా, ఉదయకాలములో లేచి దేవునితో గడపడానికి సంతోషించాలి. ఉదయకాలములో లేచి దేవునితో సహవాసం చేయడానికి సంతోషించాలి. అవును బిడ్డ, దేవుడు మనకి ఏదో గొప్ప కార్యం చేయాలని, గొప్ప అద్భుతం చేయాలని, గొప్ప మేలులతో ముందుకు నడిపించబడాలని దేవుని లేఖనములు తెలియజేస్తుంది.